సమ్మక్క సారక్క సన్నిధిలో కేబినెట్ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వనదేవతల సమక్షంలో కేబినెట్ సమావేశం మంచి ఆలోచనని చెప్పారు. కాకతీయుల కాలంలో న్యాయం కోసం ధైర్యంగా పోరాడిన సమ్మక్క సారలమ్మను ఆదర్శంగా తీసుకుని మేడారంలో కేబినెట్ భేటీ జరుగుతుందన్నారు. సీఎం మంత్రులు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం ఉన్నట్టేనన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సమావేశం సమ్మక్క సారాలమ్మ సన్నిధిలో ఈ యొక్క క్యాబినెట్ మీటింగు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే యావత్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా మంత్రులు అధికారులందరూ కూడా ఆ వనదేవతల సమక్షంలో ఈ సమావేశం చేసుకోవడం అనేది ఒక మంచి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆనాటి కాకతీయ రాజుల పరిపాలనలో ఆనాడు గిరిజనుల పైన మోయరానటువంటి పన్నులు విధించిన సందర్భంలో, రకరకాల అన్యాయాలు జరుగుతున్న సందర్భంలో మహిళలై ఉండి వీరోచితంగా పోరాటం చేసి అన్యాయాన్ని ఎదిరించి ధైర్యంగా ఎదిరించి న్యాయం కోసం, వాస్తవం చెప్పాలంటే మహిళా సాధికారికత మనం ఈనాడైతే మాట్లాడుతున్నామో అంటే ఆనాడే వందల సంవత్సరాల క్రితమే మరి మహిళా సాధికారికతకు వాళ్ళు మరి చూడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని, సమ్మక్క సారాలమ్మను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ యొక్క ఆలోచన విధానం న్యాయం, సమన్యాయం, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్న సందర్భంలో వాళ్లను ఆదర్శంగా తీసుకున్నందుకే ఈనాడు ఇక్కడ ఈ మీటింగ్ పెట్టినవంటే డెఫినెట్గా ఇది ఒక మంచి సందర్భం. సో కొందరు అనొచ్చు, క్యాబినెట్ మీటింగ్ ఏంది, అడవులు పెట్టేది ఏంది? క్యాబినెట్ మీటింగ్ అంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం ఉన్నట్టు లెక్క. 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో ఈనాడు ఈ క్యాబినెట్ పెట్టుకోవడం జరిగింది. ఇంకా ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత సమ్మక్క సారాలమ్మలు ఏ లక్ష్యం కోసం, గిరిజనుల అభివృద్ధి కోసం, గిరిజనులకు న్యాయం అందించడం కోసం కల్చరల్ మినిస్టర్గా మరి ఈ టూరిజంను, ఈ యొక్క సమ్మక్క సారాలమ్మ ప్రాంతం, ఈ పరిసర ప్రాంతాల్లో టూరిజంను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి నాకు కూడా సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి ఇచ్చేట్లు లెక్క.